పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదాం. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదాం. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ ఈ దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతుంది. కర్నూలు మిత్రాసనం డోన్ విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు విజయ సుశీల ఎలిజబెత్ కుటుంబ సభ్యులు ఎర్నపాటి ఎలిజబెత్ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని ఎర్నపాటి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకలూరి ఉమామహేశ్వర ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుమారుడు పలకలూరి కృష్ణ కమల్, విజయ భాస్కర్రావు, వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ ఏర్వశీలిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను రాజేందర్, శౌరి, పునీత్, లలిత, పూజ, శ్రీజ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం కరోనా అంటువ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించి సకల మానవాళిని కాపాడమని మరియపురం ఓకల్ విచారణలోని మరియపురం, కోట వెంకటాపురం, రాయనకుంట, వంచనగిరి, సాయంపేట గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ఆయురారోగ్యంతో దీవించి బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని విచారణ గురువు ఫాదర్ అన్నపరెడ్డి రాజారెడ్డి మరియు విచారణ క్రైస్తవ బృందం అర్పిస్తున్నారు. ఈరోజు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తుమ్మా సాగర్ తోమాసిరెడ్డి, పింకీని ఆశీర్వదించమని, అదేవిధంగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రమీల మర్రెడ్డిలను దీవించమని, కుటుంబాలను ఆశీర్వదించమని పూజ. కుప్పిలి శ్రీరాములు, రత్నం, మధుబాబు, మానస, రామచంద్రరావు, భాగ్యలక్ష్మి, చరణ్ తేజ, మోక్షిత, ఆమన, శ్రీ ప్రకాష్, పతేటి కరుణాకర్రావు, నాగమణి, నవీష్, తనూషులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. 44 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమర్శెట్టి మరిదాసు, బంగారలక్ష్మి దంపతులకు మరియు 4 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమర్శెట్టి రాజశేఖర్, లూర్ద్ మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పి జోస్ ప్రశాంత్ రాయ్, శరసమ్మ, కె రామారావు మరి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 2వ జన్మదినం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి అరుణ్ అంతోనికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కొమ్మారెడ్డి ప్రదీప్, ఆరోగ్య జోయన్న కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పుట్టి విజయప్రసాద్, అనితా చౌదరి దంపతులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బెల్లంకొండ ఎన్నయ్య, నిర్మల, సతీష్, మమత అర్పిస్తున్నారు. పుట్టి విజయప్రసాద్ మరియు అనితా చౌదరి 25వ వివాహ వార్షికోత్సవ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి బిడ్డలు పుట్టి అనూప్, రూప్ మరియు వర్తిక అర్పిస్తున్నారు. ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబంలో జన్మదినం జరుపుకుంటున్న అభినవ్ దీప్ను దీవించి అనుగ్రహించిన అద్భుతమైన మేలులకు కృతజ్ఞతగా స్తుతులు అర్పిస్తూ భావి జీవితంలో తన కృపతో జ్ఞానంతో నింపి తను నిర్ణయించిన బంగారు భవిష్యత్తును ప్రసాదించమని దేవాతి దేవుణ్ణి బాలయేసుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యుల పూజ. కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా నుండి కాపాడమని కృతజ్ఞతాబలిని బి రెజీనా అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం తోట అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న కుడారు విశ్వ చైతన్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుడారు విశ్వ చైతన్య, నిర్మల జ్యోతి మరియు అంబేద్కర్ పూజ. 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎల్లపు జోషి, రత్నాకర్, అనుష దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. గుంటూరు మిత్రాసనం బాలయేసు పుణ్యక్షేత్రం విచారణ సిల్వర్ జూబిలీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గజ్జల శ్రీనివాసరెడ్డి, వరలక్ష్మి దంపతులకు మరియు 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న అమర్నాథ్ రెడ్డి, విజయ మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని కొండారెడ్డి, సుందరమ్మ, వెలాంగిని రెడ్డి, నిర్మల, స్టీఫెన్, అనుష మరియు కుటుంబ సభ్యులు
సభ్యులు అర్పిస్తున్నారు. సిస్టర్ ఏరువ క్రిస్టీనా ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫిరంగిపురం సెంట్ ఆన్స్ కాన్వెంట్ మఠకన్యలు అర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న పావని అనిల్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మొదటిసారిగా దివ్య సప్రసాదమును స్వీకరించబోతున్న ప్రార్థన మరియు మనోహరులను దేవుడు తన ఆత్మాభిషేకంతో నుంచి మంచి భవిష్యత్తు ప్రసాదించమని దివ్యకారుణ్యమూర్తి పేరిట పూజ. కూకట్పల్లి విచారణ 52వ జన్మదినం జరుపుకున్న దుగ్గింపూడి విజయభాస్కర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని దుగ్గింపూడి ప్రతిభ, రితిక్, జోజిరెడ్డి, రెజీనమ్మ, పోతిరెడ్డి, స్లేవారెడ్డి, సెలీనా పూజ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా ఎం ఫాతిమా బేబీ మరియు కుటుంబ సభ్యుల పూజ. రెడ్డి సామ్యులు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కడప మిత్రాసనం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు సహస్రకు మంచి భవిష్యత్తు జి ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం లూర్దువాత విచారణ కొప్పుల కోటేశ్వరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపును నెరవేరినట్లుగా మరణించిన కొప్పల ఆల్బర్ట్ మరీదాస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కోటేశ్వరి, బాలరాజు, అరుణజ్యోతి, అన్నపూర్ణ, జయ, శ్రావణి, శరణ్య, సృజన, సమ్యు, ఆశీష్ పూజ. గుమ్మడి సుశీల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. 7వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఆకురాతి బాలరాజు, దివ్య సౌజన్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని, అఖిల అరుషులకు మంచి ఆరోగ్యం, దైవజ్ఞానం, దేవుని యందు వినయ విధేయతలు కలిగి జీవించినట్లు, బాలరాజుకు సౌజన్యకు ఉద్యోగం వచ్చినట్లుగా, వారి కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా దీవించినట్లుగా యేసుక్రీస్తు నామంలో పూజ. కొయ్య అంతోని కిషోరాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉషా హర్షిని పూజ. పెజ్జోనిపేట విచారణ సన్నబోయిన మణికుమార్కు కరోనా నుండి దేవుడు స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా పూజ. వరలక్ష్మి, జ్యోత్సమ్మ, చిన్ని, జీవన్, పల్లికల రాణిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. బీరెడ్డి, నారెడ్డి, సుజాతలకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా జన్మదినం జరుపుకుంటున్న సుజాతకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బాల స్నేహితుకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని దేవమాత పేరిట బీరెడ్డి నారెడ్డి పూజ. ఎర్రం కామేశ్వరరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎర్రం మాణిక్యం, చందు, స్పందన, ప్రణతి పూజ. సిస్టర్ గ్రేస్ డిసూజ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ కుటుంబ సభ్యుల పూజ. 36వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బందెల జోస్ఫిన్, దార్ల ప్రభాకర్ దంపతులకు మరియు 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బందెల అశోక్ కుమార్, విజయభారతి దంపతులకు జన్మదినం జరుపుకున్న ధరణి తేజ, అంజలికు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని స్పందన, రాజీవ్, గౌతమ్, ఆద్య మరియు సాధన పూజ. గోపు రాజపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గోపు మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం నంద్యాల విచారణ కె అంతోని అశోక్ కుమార్ జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. స్రవంతి, ప్రశాంత్, సంతోషులకు మంచి భవిష్యత్తు. కె అజయ్, చందన, విజయ్, మాధవుల తలంపులు నెరవేరినట్లుగా పూజ. 35వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఉడుముల ఇన్నారెడ్డి, జేవీర్ దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. కరోనా సోకిన కుటుంబాలలో సంపూర్ణ స్వస్థత మరియు మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కూకట్పల్లి విచారణ టెక్సాస్లో ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్న కుందూరు రిత్విక్ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని పూందూరు నిర్మల పూజ. నరిశెట్టి లూర్దుమేరి తలంపు ప్రకారం నరిశెట్టి దేవదానయ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మల్లవరపు చెన్నయ్య, సునీల్ కుమార్ పూజ. విశాఖ అగ్రపీఠం లూర్దుమాత విచారణ కొప్పల కోటేశ్వరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కొప్పుల ఆల్బర్ట్ మరీదాస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కోటేశ్వరి, బాలరాజు, అరుణజ్యోతి, అన్నపూర్ణ, జయ, శ్రావణి, శరణ్య, సృజన, సమ్మి, ఆశీష్ పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లినార్డ్ జేవియర్ లెవిస్, రీనా లెవిస్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సిల్వర్ జూబిలీ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లినార్డ్ జేవియర్ లెవిస్, రీనా లెవిస్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యం ప్రసాదించమని హాసిక, నిసికా లెవిస్ మరి కుటుంబ సభ్యుల పూజ. మఠంపల్లి విచారణ 5వ జన్మదినం జరుపుకుంటున్న నివేదితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని తిరుమల రెడ్డి సందీప్, విహాస్ మరియు కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాశిరెడ్డి మధు, సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. సతీష్ నంద, షర్మిల కుమారి, భానుశ్రీకర్, నంద సుమంత్, నంద తిరుపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతాబలి. మక్కెనేశ్వరత్మాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ మొక్కల రాజేంద్ర కుమార్, జయన్న, దివిష రాజేంద్ర కుమార్, సులోచనాదేవి, నత్తల జైపాల్, స్వర్ణలత, నవీన్, మధులత, రీహ, ఏలీనా, ఏంజలా, కిరణ్ షాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. కథోలిక శ్రీ సభకు దేవుని దీవెన ఎల్లవేళ్ళ ఉండినట్లుగా కృతజ్ఞతాబలి. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎల్లపు జోషి రత్నాకర్, అనుష దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. జన్మదినం జరుపుకుంటున్న ఈరోతి రత్న భవిష్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఈరోతి చిన్నేష్, ప్రణతిలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి నిమిత్తం ఈరోజు ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ప్రభువును అనుసరించి జీవించేటటువంటి జీవితం అది ఎప్పుడూ పూలబాట కాదు అని, ముళ్ళబాట అని ప్రభువు ముందే హెచ్చరించి ఉన్నారు. అందుకే ఈరోజు సువార్తలో ప్రభు అంటారు, నా నిమిత్తము ప్రపంచము మిమ్ము, ఈ లోకం మిమ్ము ద్వేషించినప్పుడు మీరు భయపడవలదు, ఎందుకంటే మీకంటే ముందు అది నన్ను ద్వేషించినది అని. ఈ లోకంలో రెండు శక్తులు ఉన్నాయి, దైవశక్తి, సైతాను శక్తి. ఇక మూడో మార్గం లేదు. ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతున్నారు, నీవు ఏ వైపు ఉన్నావు? దేవుని శక్తి వైపు ఉన్నావా, లేదా ఈ లోకం యొక్క శక్తి వైపు ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోమని. మరి ఎప్పుడైతే మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను, బాధలను చూచి మనము ప్రభువు మీద విశ్వాసాన్ని కోల్పోయామో, ఆ బాధలను చూచి దేవునికి దూరం అయిపోయామో, మనకంటే ముందు ఆయన ఇంకా ఎక్కువ బాధలు అనుభవించారు అని మనము మరచిపోయి ఉన్నాము. అటువంటి సమయాలను, సందర్భాలను అన్నింటిని తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నూతన జన్మనొసగు జ్ఞాన స్నానము ద్వారా మాకు మోక్ష జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రులను చేసిన వారు నీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింపకరునింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మాసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో పౌలు దెర్బే, లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా,
ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి గావించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రాంతంలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారు తెలియజేసి వాటిని పాటింపవలనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసం నందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రిగియా గలతీయ ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితేమి. ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచెనని మేము నిశ్చయించుకొంటిమి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ప్రభువుకు జయకొట్టుము. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. సంతోషముతో ప్రభువుని పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ప్రభువుకు జయకొట్టుము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను. మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ప్రభువుకు జయకొట్టుము. లోకం మారిన, ఈ సృష్టి మారిన, ఈ లోకం మారిన, ఈ సృష్టి మారిన, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, మరువడునను యేసయ్య ఎప్పటికీ, విడువడునా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి
వెలుగుగా ఆయనే ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన యొడల లోకము మిమ్ము తన వారిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు. నేను మిమ్మును లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవన్నీ చేయును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. యోహాను సువార్తలో లోకము అనగా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థము భావము ఉన్నది. లోకం అంటే మామూలుగా మనం అనుకుంటాం ఈ సృష్టి మొత్తం కలిపి లోకం అనుకుంటాం, అది ఒక అర్థం. కానీ యోహాను సువార్తలో ముఖ్యముగా ఈరోజు మనం చదివినటువంటి 15వ అధ్యాయంలో మరియు ఇతర ప్రదేశములలో లోకము అనగా దైవశక్తికి విరుద్ధముగా పనిచేసేటటువంటి శక్తిని ఇక్కడ ఆ అర్థముతో లోకము అని పిలుస్తూ ఉన్నాం. లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే సైతాను యొక్క శక్తి, ఆ ప్రభావము కలిగినటువంటి వారిని లోకముగా యోహాను సువార్తికుడు పిలుస్తున్నాడు. అందుకే లోకము మిమ్ము ద్వేషించినచో అంటే దైవశక్తికి విరుద్ధముగా ఉన్నటువంటి వారు మిమ్ము ద్వేషించినచో మీరు భయపడవద్దు. ఎందుకంటే దైవశక్తికి విరుద్ధముగా ఉండేటటువంటి వారు నన్ను కూడా మీకంటే ముందే ద్వేషించారు అని ప్రభు పలుకుతున్నారు. ఫుల్టన్ షీన్ అనేటటువంటి దైవ సేవకుడు పునీత పట్టానికి మార్గములో ఉన్నటువంటి ఈ బిషప్ గారు ఏమన్నారంటే, ఒకవేళ నేను కథోలికునిగా పుట్టి ఉండకపోతే, నేను కథోలిక సంఘానికి చెందిన వాణ్ణి అయి ఉండకపోతే, నేను ఒక సంఘాన్ని చూసుకోవాలి అని అనిపించినప్పుడు ఎటువంటి సంఘాన్ని చూసుకునేవాన్ని అనగా ప్రపంచం నడిచేటటువంటి బాటలో నడిచే దైవ సంఘము కాకుండా ప్రపంచాన్ని ప్రశ్నించేటటువంటి సంఘం, ప్రపంచానికి దేవుని యొక్క మార్గాన్ని నేర్పించి అవసరమైతే ప్రపంచము చేత ద్వేషింపబడేటటువంటి సంఘాన్నే నేను దానిలో సభ్యులుగా ఉంటాను, అటువంటి తిరుసభకు నేను చెందిన వాణ్ణిగా ఉంటాను అన్నారు. ఈ రోజున లోకం పోకడ మనం ఒకసారి గమనించినట్లయితే అనేక సంఘాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, ఆ తర్వాత అనేక సంఘాలు ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి తేడా
ఏమిటి రోమన్ కథోలిక సంఘానికి ఇతర సంఘాలకు అనగా, రోమన్ క్యాథలిక్ సంఘం ప్రపంచాన్ని సంతోషపెట్టడానికి తమ యొక్క నియమ నిబంధనలను మార్చుకోదు. అందుకే ప్రపంచానికి చాలామందికి రాస్యం మతం అంటే ఇష్టం ఉండదు. ఎందుకనగా దేవుని యొక్క హృదయాన్ని, దేవుడు ప్రపంచాన్ని ఏ విధముగా నడిపించాలనుకుంటున్నాడో ఆ మార్గాన్ని మాత్రమే కథోలిక తిరుసభ అనుసరిస్తూ ఉంది. అంతేగాని ఏదో సంఖ్య కావాలి, అందరినీ ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి అని ప్రపంచాన్ని సంతోషపెట్టుటకు ప్రయత్నం చేయదు రోమన్ క్యాథలిక్ సంస్థ. అందుకే అనేక మందికి ఆర్సిఎం మతం అంటే ద్వేషం. ఎందుకనగా ప్రభువు అంటున్నారు, లోకము మిమ్ము ద్వేషించినచో మీరు భయపడమాకండి, ఎందుకంటే మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము ప్రేమించేది. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంది. అదేంటంటే, అందరూ నిన్ను పొగుడుతున్నారంటే నీలో ఏదో లోపం ఉంది. అంటే లోపం లేని వాళ్ళని కదా మనం తిట్టేది. కానీ ప్రతి ఒక్కరూ నిన్ను పొగుడుతున్నారని, అందరూ మెచ్చుకుంటున్నారంటే బహుశా నీవు అందరికీ బానిసవై ఉండవచ్చు, ఎవరిని నీవు ప్రశ్నించట్లేదు అన్నటువంటి అవకాశం ఉంది అని గ్రహించాలి. 1900 సంవత్సరములో చైనా దేశములో ఒక తిరుగుబాటు జరిగింది. దాన్నే చైనా బాక్సర్ రెబెల్లియన్ అంటారు. ఈ తిరుగుబాటు జరిగేటటువంటి సందర్భములో క్రీస్తు ప్రభువును అనుసరించేటటువంటి వారిని పట్టుకొని తీవ్రముగా హింసిస్తూ ఉన్నారు. అయితే ఒక యూనివర్సిటీలో, ఒక ప్రాంగణములో ఒక 100 మంది యువతీ యువకులు ఉన్నారు. ఈ 100 మంది కూడా క్రీస్తును అనుసరించేటటువంటి వారు అని తెలుసుకొని ఆ యూనివర్సిటీ మీద ప్రభుత్వం దాడి చేసింది. దాడి చేసి గేట్లన్నీ మూసేసి, ఒక్కటే ఒక గేటు, ఈ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి 100 మందిని మూసేసి, అన్ని గేట్లు మూసేసి ఒకే ఒక ద్వారము తెరిచి, ఆ ద్వారమునకు కింద నేల మీద సిలువను పడవేసి, ఆ సిలువ మీద ఈ 100 మంది తమ ప్రాణాలు రక్షించుకోవాలంటే ఆ సిలువను తొక్కుకుంటూ బయటికి వెళ్ళవచ్చు. లేదు, మాకు ప్రాణాలే ముఖ్యం అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ సిలువను తొక్కి బయటకు వెళ్ళవచ్చు. లేదు, మాకు క్రీస్తే కావాలనుకుంటే ఆ సిలువను తొక్కకుండా అక్కడే ఉంటే వాళ్ళు కాల్చివేయబడతారు అని ఈ 100 మంది యువతీ యువకుల మీద ప్రభుత్వం దాడి చేసింది. అయితే మిగతా ద్వారములన్నీ మూసి ఉండగా ఈ 100 మందిలో ముందు 7 క్రీస్తు ప్రభు యొక్క సిలువను తొక్కుకుంటూ వెళ్ళిపోయారు బయటికి. ప్రాణములే ముఖ్యం ప్రభువు కంటే అని 7 యువకులు సిలువను తొక్కుకుంటూ బయటికి వెళ్ళి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే 8వ వ్యక్తిగా ఒక యువతి, ఒక అమ్మాయి సిలువ దగ్గరకు వచ్చి ఆ సిలువను తొక్కకుండా మోకాళ్ళేసి ఆ సిలువ దగ్గర ప్రార్థించటం మొదలుపెట్టింది. వెంటనే ఆమె కాల్చివేయబడింది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి 92 మంది కూడా ఈ యువతిని చూచి వారందరూ కూడా వచ్చి, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ సిలువను మాత్రం మేము తొక్కి వెళ్ళము అని చెప్పి వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రాణాలను ప్రభువు కోసం అర్పించారు. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు నన్ను ద్వేషించినది అని మీరు జ్ఞాపకం ఉంచుకొనుడు అని ప్రభువు చెప్పినటువంటి మాటలు మనకు అర్థమైపోతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎందుకు క్రీస్తు ప్రభును అనుసరించేటటువంటి కథోలిక తిరుసభ మీద, ముఖ్యముగా పాశ్చాత్య దేశాలలో ఎందుకు అయిష్టం, ఎందుకు ద్వేషం, ఎందుకు దాడి జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, కథోలిక తిరుసభ మన యొక్క నైతిక విషయాలలో, దైవ సంబంధ విషయాలలో రాజీ పడదు ప్రపంచముతో. గుంపులో గోయిందా, నలుగురితో నారాయణ అనేటటువంటి స్వభావము కథోలిక తిరుసభది కాదు. మరి అందుకే లోకం తిరుసభను ద్వేషిస్తూ ఉంది ఈ రోజున.
పాశ్చాత్య దేశాలలో మనిషి యొక్క స్వతంత్రం ఎక్కువైపోయి అబార్షన్కు అనుమతి ఇవ్వాలని తిరుసభ మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ తిరుసభ అనాదిగా అబార్షన్ అనేది ఒక హత్య, అది చేయటానికి హక్కు ఎవరికీ లేదు, తల్లికి కానీ తండ్రికి కానీ ఆ అబార్షన్ చేయించి బిడ్డను చంపే హక్కు లేదు అని తిరుసభ నోరు లేని, మాట్లాడలేని, కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు తరపున నిలబడుతూ ఉంది. కానీ ఈ రోజున పాశ్చాత్య దేశాలలో నా కడుపు నా ఇష్టం, నీ కడుపు నీ ఇష్టం కాదు, నీ కడుపులో ఉన్నది ఒక బిడ్డ, దేవుని రూపములో దేవుని పోలికగా ఆత్మను పొంది ఉన్నటువంటి బిడ్డ. ఆ బిడ్డపై హక్కు నీకు లేదు. ఆ బిడ్డ కూడా పుట్టినప్పటి నుంచి, ఉద్భవించినప్పటి నుంచి ఒక సంపూర్ణమైనటువంటి ప్రాణి. కాబట్టి అబార్షన్ అనేది ఒక హత్య, భ్రూణ హత్యగా తిరుసభ భావిస్తూ ఉంది. అందుకే తిరుసభ ఇటువంటి విషయాలలో ఇంత ఖచ్చితముగా, ఇంత స్ట్రిక్ట్గా ఉంటే మాకొద్దు అని తిరుసభను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇక రెండవ విషయం, సేమ్ సెక్స్ మ్యారేజ్. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో, ఇంకా ఐరోపా ఖండములో, మరి మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేసుకోవటం, అమ్మాయి పెళ్లి చేసుకోవటం. మరి భార్య ఎవరో భర్త ఎవరో దేవుడికే తెలియదు. కానీ అటువంటి పెళ్ళిళ్ళు అనుమతించమని తిరుసభ మీద ఒత్తిడి చేస్తుంది ఈ లోకం. అందుకే దేవుడు ఆదిలో ఆదాముకి అవ్వకి పెళ్లి చేశాడే కానీ కయీను ఆబేలుకు పెళ్లి చేయలేదు. ఎందుకనగా వివాహం అనేది పురుషునికి స్త్రీకి మధ్యనే ఉండాలి అనేది తిరుసభ ఆది నుంచి వివాహ వ్యవస్థను పటిష్టముగా, ఇది కేవలం ఒక పురుషునికి స్త్రీకి మధ్య మాత్రం జరిగితేనే అది కథోలిక జ్ఞాన వివాహముగా తల్లి శ్రీ సభ గుర్తుపెడుతూ ఉంది. అందుకే తిరుసభ అంటే అందరికి ఇష్టం ఉండదు. అందుకే తిరుసభలో ఇటువంటి పెళ్ళిళ్ళు జరగవని చెప్పి కథోలికులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇక ఎక్కడైతే పెళ్లి చేస్తారో ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. దేనికోసం? పెళ్లి కోసం. మరి అందుకే లోకము మిమ్ము ద్వేషిస్తుంది అనగా దేవుని యొక్క చిత్తం ప్రకారం మన యొక్క మత నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి లోకం మనలను ద్వేషిస్తూ ఉంది, కథోలిక తిరుసభ మీద దాడి చేస్తూ ఉంది. అయినా కూడా ఫుల్టన్ జాన్షీన్ వారు అన్నట్లుగా మనం ఎప్పుడైతే శ్రమలు లేనటువంటి తిరుసభను, కష్టాలు లేనటువంటి తిరుసభను, ఎవరి చేత ద్వేషించబడనటువంటి తిరుసభను మనం కోరుకుంటున్నట్లయితే అలనాడు పేతురును ప్రభువు గద్దించారు, చీపో సైతాను. ఎందుకంటే నీవు కష్టములను కోరుకోవటం లేదు, కష్టముల నుండి సిలువ నుండి పారిపోవాలనుకుంటున్నావు, కాబట్టి అది సైతాను ఆలోచన అని ఈరోజు మనందరము కూడా గుర్తుంచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు సువార్తను అనుసరించి మనం ద్వేషింపబడినను, దూషింపబడినను ఈ లోకము చేత మనకంటే ప్రభువు వాటినన్నిటినీ ఇంకా మనకంటే ఎక్కువ అధికముగా అనుభవించారు అని ఈరోజు గ్రహిస్తూ సంఖ్య కంటే గుణం ముఖ్యం అని ఈరోజు గ్రహిద్దాం, ప్రార్థిద్దాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేము లోకము చేత ద్వేషించబడినప్పటికీ కూడా మీ యొక్క మార్గమును, సిలువ మార్గమును విడువ పెట్టకుండా, సులువు మార్గం కోసం ప్రాకులాడకుండా, బాధలలో, కష్టాలలో నిజమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా తిరుసభను బలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా ఈ పూజను పెట్టిస్తున్నారు అనేక కుటుంబాలు, అనేక మంది ఈరోజు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నారు. ఆ దంపతులందరినీ దీవించి వారి కుటుంబాన్ని తిరుగు కుటుంబం వలె మార్చండి. ఈ పూజను ప్రత్యక్షముగా వీక్షిస్తూ తమ
కరోనాతో బాధపడుతున్నటువంటి తమ కుటుంబ సభ్యుల కోసం అనేక మంది వేడుకుంటున్నారు ప్రభువా. వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. తిరిగి వారు ఇంటికి చేరి ఆనందముగా మీ యొక్క ప్రేమలో, మీ యొక్క శక్తితో, మీ యొక్క మహిమను చాటే బిడ్డలుగా వారిని దీవించమని, వైద్యులను, నర్సులను, ఇతర పారిశుద్ధ సిబ్బందిని, పోలీసులను అందరినీ సురక్షితముగా కాచి కాపాడమని, మీ యొక్క స్వస్థత శక్తిని వీరి ద్వారా రోగులందరూ పొందే విధముగా ఇక కరోనాను ఇంకా అంటుకోనటువంటి వారందరినీ సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, అనాథల కోసం, దిక్కులేని వారి కోసం, నిరాశ్రయుల కోసం, వితంతువుల కోసం, పిల్లలు పట్టించుకోకుండా వదిలివేసినటువంటి ముసలి ప్రాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం మేము వేడుకుంటున్నాము. వీరందరూ మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దైవ ప్రేమను అనుభవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మనందరం మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా, నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా, నా ప్రియుడా. ఈ లోకం నా వెంట వచ్చినా నీ సిలువ నా ముందుండగా, నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును. నీతో కలిసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నీ రక్షింతును. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు ప్రియం కాదు ప్రభు. నా యేసయ్యా, నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా, నా ప్రియుడా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పోగొట్టుకొనక నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని పొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు.
అతని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిపిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము.
మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన ఈ శాంతిని ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు ప్రతి హృదయం ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రతయందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా
రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఆదివారం మీ అందరికీ తెలిసిన విధముగా ఉదయం 6 గంటలకు తెలుగులో పూజ, మరియు 9 గంటలకు ఉదయం తెలుగులో పూజ, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, మరి సాయంత్రం 5:30 గంటలకు మరియమాత పూజిత మాస ప్రార్థనలు, జపమాల, ఆ తరుపరి దివ్యబలి పూజ, 7:15కు దివ్య సత్ప్రసాద ఆరాధన. రేపు ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి ప్రత్యక్ష ప్రసారము ద్వారా. కుటుంబ సమేతముగా అందరూ క్షేమంగా ఉండి పాల్గొనవలసిందిగా. అదేవిధముగా మరి ప్రపంచవ్యాప్తముగా రేపు మదర్స్ డే, మాతృత్వ దినోత్సవం, మన అమ్మల అందరి పండుగ. వారికి శుభాకాంక్షలు తెలియస్తూ ప్రార్థన ప్రత్యేకముగా వారి కోసం రేపు చేద్దాం. వారిని స్మరించుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను, మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు యొక్క సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి. మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి. మోక్షరాగ్ని జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి. జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి. పాపులను రక్షించిన దివ్యతనయుని, పాపులను రక్షించిన దివ్యతనయుని. శిలువ చెంత నిలసిన దీన జననివే,
దీన జననివే మోక్షరాజ్ఞి యేసుని జనని ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి సుగుణశీలివి మోక్షరాజ్ఞి